పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టు ఉంటది, కాస్త చేపలు తిన్నట్టు ఉంటుందని వచ్చానమ్మా. యాండో అందరూ బాగున్నారండి. ఈ రోజు మేము వాలుగులు తెచ్చామండి. వాలుగులు మనకి మార్కెట్ లో అవి దొరకవండి. మామూలుగా కొంతమంది చూసారా బోధుల్లోని కాలువలోని పడతా ఉంటారు కదా కొరమేన్లు వాలుగులు. దగ్గర దగ్గరగా కొరమేలాగా ఉందండి. కాకపోతే కొంచెం వెరైటీగాను ఈ ముళ్ళు సైడ్లు డొప్పలు మొప్పలు అన్ని ఎక్కువనండి దీనికి. అది ఈ వాలుగ అంటే ఏంటంటే దేశీ చేప అనమాట. చెరువులు వేసి పెంచేది కాదు, ఇంకొకడ కాదు, బురదల్లో దొరుకుతాయి అనమాట. ఇవి అవును అసలు భలే రుచి అండి చేప. ఇప్పుడు కాలంలో ఎండిపోతాం వల్ల మనకు దొరుకుతున్నాయి. రోడ్డు పెట్టుకుని అమ్మేస్తున్నారండి. ఇది వరకు అనుకోండి ఇలాంటి చేప కొనాలనుకో 500 1000 రూపాయలు చెప్పుకోనండి ఎక్కను. ఇప్పుడు ఎంతో కొంత బాబా పట్టుకోండి గురుగారా అంటున్నారు నాళ్ళ కేకేసి. ఇప్పుడు మనకైతే ఏ చేప దొరికితే ఆ చేప తెచ్చుకోవడం వండు తినేయడమే. మనం తెచ్చుకుని తింటాం, మనకైనా దెబ్బ ఉండదండి. అయితే ఈ వాలుగా అన్ని చేపల్లో కాకుండా ఈ వాలుగు తినడం వల్ల ప్రోటీన్ వస్తుందండి బాడీకి. అబ్బా మిగతా చేపలలో ఉండే అన్ని బెనిఫిట్స్ తో పాటు ప్రోటీన్ కూడా ఉంటది అనమాట. ప్రోటీన్ అయితే ముళ్ళు ఉంటాయా? దాంతో పాటు ముళ్ళు చేపకి మామూలే. దీన్ని చూస్తుంటే నాకు ఎన్ని ముళ్ళు తప్ప చిన్న ముళ్ళు ఉండదేమో అనిపిస్తుంది. అని తెలీదు, నాకు ఐడియా లేదు. అయితే పులుసు ఉండదండి దీనికి, జిగురుగా ఉంటది అనమాట. దీన్ని జిగురు పోవడానికి ఇలాగా బూడిదలో పొరిపేసి మనకి అన్ని టెక్నిక్స్ పాత ఉన్నాయి కదా, పాతకాలం పద్ధతిలో ఏసుడు నేను పొరుపుతాను. మీరు శుభ్రంగా దొలిచాను దీన్ని. అండ్ జిగురు పోవడానికి మనం నిమ్మరసం, మజ్జిగ, ఉప్పులో కల్లుప్పులో కలగడం ఇలాంటివన్నీ చెయ్యాలి. బూడిదలో పొరిపేసాం కదా, శుభ్రంగా పొరిపేసి కూడా ఈ చివర్లు ఉంటాయి కదా తోకలో, ఆ తోక రెక్కలో గిక్కలో అన్ని కోసేయాలండి. కాదు పులిసెట్టేద్దాం. భలే ఉందా చేప, నూనె ఎలా ఉందా ఏకంగా సొర చేపలాగా. జాలి ఏమో చూసారా, జాలి కోసేసాను. దాంతో పాటు కింద రెక్కలు ఇవన్నీ ఉంటాయి, అన్ని కోసేసుకోవడమే అన్ని చేపల్లాగే. అన్ని కోసేసి మిగిలింది ఏదంటే అదే అనుకోవాలండి. ఒకసారి ఇలా కల్లుప్పు వేసేసుకొని దీని మీద రుద్దేసుకుందాం అండి. తెల్లగా వచ్చేస్తుంది చూసారా, ఈ నల్ల పొరంతా పోతుంది. ముక్కలు ఇలాగ బూడిదంతా పోయేలా శుభ్రం కడిగేసుకున్నాక మజ్జిగ పోసి మజ్జిగతో కడిగామనుకోండి నీట్గా అయిపోద్దండి. ఈ పులుపు వల్ల దీనికి ఉన్న జిగురు పోద్ది, దాంతోపాటు నీచు వాసన కూడా రాదండి చేప. ఇలా నిమ్మరసంతో కానీ మజ్జిగతో కానీ కడుక్కోవాలి నాన్ వెజ్ ఎప్పుడు కూడా. ఇలా శుభ్రంగా కడుక్కునే చేప ముక్కలకి ఒక 2 చెంచాల కారం, 1 చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు కూరకు సంబంధించిన పదార్థాలన్నీ రెడీ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయినాక ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఇందులో పెట్టాను. ఇది కూడా పొడి చేసి పెట్టా. మంచి గుమ్మగుమ్మలు ఆడేస్తా చేపల పులుసు. కుట్టేయాలి, వండేద్దామా? వండేద్దాం, పోయి ముట్టించేద్దాం. ఇప్పుడు వాలుగుతోటి చేపల పులుసు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో అన్ని రెడీ చేసుకున్నాం అండి. ఏమేమి వేసుకుంటున్నాను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ చేపలను శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు, కారం వేసి పక్కన పెట్టుకున్నాం కదా. పులుసు కోసం ఒక పెద్ద జాంకాయ సైజ్ అంత చింతపండు అండి ముందుగానే కడిగి నానబెట్టుకున్నాం. ఇలాగా పులుసు తీసుకుంటాం అనమాట. మసాలా పొడి కోసం ఒక 3 చెంచాలు ధనియాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలండి. ఈ 3 పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తినగలిగే అంత కారం అండి. కూర వండుకోవడానికి నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 చెంచాలు పసుపు వేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చీలికలు కోసి పెట్టుకున్నామండి. ఒక 6-7 పచ్చిమిర్చి చీలికలు అండి. కొంచెం కరివేపాకు, ఒక 2-3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 1/2 చెంచా మెంతులు, ఒక గుప్పుడు కొత్తిమీర అండి. ఇప్పుడు వీటన్నిటితోటి వాలుగా పులుసు పెట్టుకుందాం అండి. మనం ఈ చేపలు పులుసు వండుకోవడానికి వెడల్పాటి దాకా పెట్టుకుందాం. ఒక 4 చెంచాలు నూనె పోస్తున్నానండి. ముందుగా మెంతులు వేసుకుందాం. మెంతులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేద్దామండి. వేగుతుండగానే కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. 1 నిమిషం టైం పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలు వేసేసుకుందాం అండి. ఒకసారి గుండ్రంగా తిప్పేద్దామండి. ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఆల్రెడీ చేప ముక్కలకి కారము ఉప్పు పట్టించాం కదండి. నేను 2 చెంచాలు కారం వేసాను, ఇంకో 2 చెంచాలు కారం వేస్తున్నానండి. చేప ముక్కల మీద 1 చెంచా ఉప్పు వేసాను, ఇప్పుడు ఇంకొక 2 చెంచాలు ఉప్పు వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకుందాం. ఒక 1/2 నిమిషం అలా వదిలేస్తే ఆ కారం కూడా పచ్చివాసన పోద్దండి. ఇప్పుడు దీంట్లో పులుసు పిసికేసుకొని పోసేసుకుందాం అండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పులుసు మరగనిద్దామండి. ఈలోపు మసాలా పొడి రెడీ చేసుకుంటాం. పులుసు మరుగుతుందండి. పులుసు ఒక 10 నిమిషాల నుంచి మరుగుతుందండి. దీంట్లో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ మసాలా పొడి ఉంది కదండి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఆ పొడి అండి ఇది. ఇది చల్లేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు పులుసు మరిగిద్దాం. ఇక్కడ మొత్తంగా ఒక 20 నిమిషాల నుంచి పులుసు మరిగిస్తున్నాం అండి. దగ్గరికి మరిగింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. వాళ్ళకి పులుసు రెడీ అయిపోయిందండి. తింటమే తర్వాత ఇక రాదు వచ్చాయి. వేడి వేడి అన్నం వాలుగా వచ్చిందా? అయితే లాగించుకుంటేద్దాం. ఏడేడిగా ఉందండి. మంచి మసాలా పొడి దంచి వేసాం కదా, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి గురు. చేపల పులుసు అంటేనే ఆ మాదిరి ఉంటది అంటే కాలిపోతుందండి బాబా. పెట్టుకోవాలి నోట్లో నువ్వు అర్జెంటుగా. వాతావరణం వేడిగా ఉండడం వల్ల అన్నం చల్లారతలేదండి. అబ్బా అయ్యి బాబోయ్, ఇంత బాగుంది ఏంటంటే పులుసా. అదిరింది. ముక్క చూద్దామా? నిజంగా పులస చేప ఎలా ఉంటుంది తెల్లదు, కానీ ఇది మాత్రం పులస ఎలా ఉంటుందో దాని రుచిలో కనిపించేస్తున్నాయి. పెహదు ముళ్ళులే పెహదు. నీ ముందే అనుకున్నాను ఇది నడుములు తప్ప ఏముండదని. అబ్బా రాదు, ముక్క తిని చూడు, బ్రహ్మాండంగా ఉందా రుచి. ఆహా బలి వచ్చేస్తుందండి. ఒక తొనలాగా వచ్చేసింది ఇదా పక్కే. బాగుంది. వాళ్ళకి నేను ఎప్పుడు తెలియదు. అదిరింది. ఆహా ముక్క కూడా చాలా బాగుందండి ఇదా. ఈ చల్లని సాయంత్రం వేళ వాలుగు పులుసుతోటి అన్నం అసలు మధురాతి మధురంగా ఆస్వాదించామండి మేమైతే. ఈ రకంగా మీరు కూడా వాలుగు లాంటి ఎప్పుడైనా దొరికితే తెచ్చి తినండి. దీంట్లో ప్రోటీన్ ఉంటుందంట, ఓమెగా ఫ్యాటీ 3 ఆమ్లాలు ఎలాగా ఉంటాయో చేపలోని. దాంతోపాటు మంచి స్కిన్ అది గ్లో వస్తుందంట. చేపలు తింటే మంచిది కదండి. ఈ రకంగా పులుసు ఎట్టుకోను ఎగిరెట్టుకోను ఏదో రకంగా తినండి. వాలుగా అయితే చేప ఎక్సలెంట్ గా ఉందండి. చిన్నపిల్లలు సైతం కూడా తినచ్చు, ఎందుకంటే ఎన్నుముళ్ళు ఒకటే ఉంది దానికి. ముక్క ఇలాగ మాంసం ముక్కలాగా వచ్చేసింది. శుభ్రంగా పులుసు అయితే అద్దరు కొట్టేసిందండి. మంచి మసాలా పొడి అది వేసి దంచి కొట్టాం కదా. ఈ రకంగా మీరు కూడా వండుకొని తిని బ్రహ్మాండంగా కుదిరేసిందండి బాబా.
అదే మా ఈ వాలుగు పులుసు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం మర్చిపోద్దు అసలు. మరి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఉంటామండి మరి. ఉంటామండి.